పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించే కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆలోచించేయండి, వారి హృదయం అంతా కూడా దేంతో నింపబడిపోయింది అని అంటే పరిశుద్ధాత్మతో నింపబడిపోయిందండి. మరి నీ హృదయంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? పరిశుద్ధాత్మను నింపుకుంటున్నావా? పరిశుద్ధాత్మతో నడుస్తున్నావా? పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడుతున్నావా? పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నావా? ఆలోచించేయండి, పరిశుద్ధాత్ముని వశంలో నువ్వు ఉన్నావా? ఒకసారి ఆలోచించేద్దాం. దైవజనుడు దేవదాసయ్య గారు ఒక రోజున దేవుణ్ణి ఒక విషయాన్ని అడిగారు. ఏదో మరి ఏం అడిగారో తెలియదు, కానీ ఏదో ఒక విషయాన్ని అడిగారు. అందుకు పరిశుద్ధాత్ముడు ఏమని అన్నారంటే ఊహు అని అన్నాడు. అంటే నాకు ఇష్టం లేదు అని అన్నాడు. నీ ఇష్టంతో ఎవరికి పని ప్రభు, నా ఇష్టం అది, నా ఇష్టాన్ని జరిగించానని అన్నారు ఆయన అన్నారు, నీకు ఇష్టం లేకపోతే నాకు కూడా ఇష్టం లేదు ప్రభు, నీ చిత్తమే జరుగును కాక. ఎప్పుడైనా అలాగన్నావా? కొన్ని ప్రాంతాలు వెరైటీగా ఉంటుంది. అయ్యా నేను ఇది చెయ్యాలని అనుకుంటున్నాను, జరిగించు, నీకు ఇష్టమైతేనే జరిగించు. చెయ్యాలా వద్దా? నేను ఇది చెయ్యాలని ఉంది, నాకు ఇది చెయ్యాలని చాలా ఆశగా ఉందయ్యా, నీ ఇష్టమైతే జరిగించాలి. ఇప్పుడు రెండు విషయాలు కనబడుతున్నాయి. నా ఇష్టం ఇది, అది జరిగించు, నీ ఇష్టం అనా. ఇప్పుడు దేవుని ఇష్టం నెరవేర్చమనా, నీ ఇష్టం నెరవేర్చమా? దేవుని ఇష్టం నెరవేర్చమని ఎలా పోతుంది? నీ విషయంలో దేవుని చిత్తమే జరగాలి అని అంటే నీ చిత్తమే జరుగును గాక అని ప్రార్థన చేయాలి. నా విషయంలో నీ చిత్తం ఏమై ఉన్నదో ఆ నీ చిత్తమే జరుగును గాక అని ఆలోచించని ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుని చిత్తం ఏదైతే ఉందో అదే జరుగుతుంది. నాకు ఇది ఆశగా ఉంది, నీకు ఇష్టమైతే జరిగించానంటే నీ ఇష్టం నెరవేర్చాల, దేవుని చిత్తం నెరవేర్చాలి. కానీ నీ ప్రార్థన ఎలా ఉందంటే నా ఇష్టమే నెరవేర్చు ప్రభు అన్నట్లుగా ఉంది. నిజంగా దేవుని చిత్తమే నీ విషయంలో జరుగుతుందా? పరిశుద్ధాత్మ దేవుని వశంలో నువ్వు ఉన్నావా? పరిశుద్ధాత్మ దేవుని వశంలో నువ్వు నడిపించబడుతున్నావా? పరిశుద్ధాత్మని యొక్క పరిశుద్ధాత్మ పిల్లల వశంలోనే నువ్వు నడిపించబడుతున్నావా? పరిశుద్ధాత్మ దేవుని వశంలోనే నీవు జరుగుతుందా? ఒకసారి ఆలోచించి, దేంతో నింపబడ్డావు ఒకసారి ఆలోచించి. పిల్లలు ఆలోచించేయండి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఆత్మ లేని వాడు నా వాడు కాదని అంటున్నాడు ఆయన. ఆత్మ లేని వాడు గనుక ఆలోచించేది, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, పరిశుద్ధాత్మ చేతనే నడిపించబడాలి, పరిశుద్ధాత్మ అధీనంలో ఉండాలి. పరిశుద్ధాత్మ అధీనంలోనే ఏది జరిగినా ఆయన అధీనంలోనే జరగాలి. అట్టి స్థితి దేవుని మన ఎల్లరికూ దయచేయును గాక. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదాలకు దాతమైన మా ప్రియ పరలోక తండ్రి యేసయ్యనికి వందనాలు. వెత్తబడిన వాక్యాన్ని బిడ్డల అంతరంగంలో ఫలింపు దయచేసి పరిశుద్ధాత్మ దేవుడా నీవే కార్యాన్ని మీరు జరిగించమని యేసు నామాన్ని వేడుకుంటున్నాను మా పరమ తండ్రి.